అంటే అసలు తెలుగుదేశం వ్యూహకర్తలు దీన్ని ఎలా ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. గతంలోకి వెళ్ళిపోతున్నారు సార్. గతంలోకి వెళ్ళిపోతే అది గతంలో ఎవరికి సానుభూతి వస్తుందని ఏమన్నా కోర్టు ఒకవేళ తీర్పిచ్చుంటే ఇదంతా అది వేరే విషయం. ఇంకా రెండోది అధికారులను శిక్షించాలి. ఈరోజు ఒక పత్రిక ఉంది, నేను పేరు చెప్పను. నేను మొన్న సాయంత్రం ఎక్కడో బయటికి వెళ్ళినప్పుడు ఇది తెలిసి కామెంట్ చేశాను, దాని మీద విస్తృత స్పందన వచ్చింది. అప్పుడే నేను ఈ పత్రికల వెబ్సైట్స్లో ఎవరైనా రాశారని చూశాను. 2 పత్రికల్లో అసలు రాయలే. ఒక పత్రికలో ఏమో యాక్షన్ కమల్ హాసన్ అని రాశారు, ఇంకో పత్రికలో అసలు వార్తే లేదు. వార్తే లేదేంటబ్బా, జాతీయ మీడియాలో అంత నేషనల్ హిందుస్థాన్ టైమ్స్ రాస్తుంది, టైమ్స్ ఆఫ్ ఇండియా రాస్తుంది, అందరు రాశారు. తెలుగు పత్రిక అందులో అత్యధికంగా ఉండే పత్రిక ఎందుకు రాయలేదు అని వాళ్ళు ఈరోజు ఒకటి ఇచ్చారు సమాధానం. ఏదో అధికారులు ఏం చేస్తున్నారు, కెమెరాలు ఏం చేస్తున్నాయి, లైట్లు ఏం చేస్తున్నాయి అని. ఇవన్నీ కూడా సెకండరీ కదా. ఒకడు నేరం చేసిన తర్వాత, ఒకడు దాడి చేసిన తర్వాత ఈ అంశాలు ప్రస్తావనకు వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్, దర్యాప్తు ప్రక్రియ అనేది నిందితుడిని లేదా నేరస్తుని కుట్రదారుని పట్టుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు ప్రకటనలో, ఆ ప్రకటన కూడా మోడీ తర్వాతే ఇచ్చారు, ఆయన ఇచ్చారు. అందులో ఖండిస్తున్నాను, కానీ నిష్పక్షపాతమైన దర్యాప్తు జరిపి బాధ్యులైన అధికారులను శిక్షించాలి. అధికారులు బాధ్యతలో విఫలమైనందుకు వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్ ఇస్తారు, లేకపోతే వాళ్ళని బదిలీ చేస్తారు, లేకపోతే డిమోషన్ ఇస్తారు, ఇట్లాంటివి చేస్తారు. నేను అదేదో ఆ రోజు ఆయన అన్నాడులే ఆవేశంలో అనుకుంటే, ఈరోజు మళ్ళీ గవర్నమెంట్లో బుచ్చే చౌదరి వాళ్ళ సీనియర్ నాయకుడు ఆయన అదే అధికారులను శిక్షించాలని. అంటే మీరు ఒకటేమో నాటకం అంటున్నారు, నాటకం అయితే మీరు ఎందుకు ఖండించారనే దానికి ఒక జవాబు లేదు. దీనివల్ల మేము మాట్లాడాల్సి వస్తుంది. మీరు పద్ధతిగా అంతవరకు పరిమితమై ఉంటే వేరుగా ఉండేది. ఇప్పుడు తెలుగుదేశం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. జగన్ మీద దాడి పొరపాటు, చర్య తీసుకోవాలని చెప్పి సరిపెడతారు. కానీ మీరు ఎప్పుడైతే అది బూటకము నాటకము అని అంటున్నారో, నేను ఒక వీడియో చేస్తే దానికి చాలా రెస్పాన్స్ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. కానీ నా గురించి ఈ ఉదయం పూట నాగబాబు పెట్టాడు కదా, ఇదంతా మళ్ళీ ఒకసారి కోడికత్తి రిపీట్ అయింది, అది ఇదని ఆయన పెట్టాడు. మోదీ ప్రకటన తర్వాత ఆయన సర్దుకొని తప్పకుండా చర్య తీసుకోవాలి, అది ఇదని పెట్టాడు. అమ్మాయ కొంచెం దారి మంచిదేలే ఇలా గుర్తించారనుకుంటే, మళ్ళీ పవన్ కళ్యాణ్ నిన్న తెనాలి సభలో ఈ నాటకాలు ఈ డ్రామాలన్నీ మాకు తెలుసు, అది గాయం కాదా, ఇది గాయం కదా, అమర్నాథ్ కాదా, ఎవరు కాదన్నారు. అమర్నాథ్ కోసం ఆంధ్రప్రదేశ్ అంతా కన్నీళ్ళు పెట్టింది, ఇంకొక ఆయన కోసం పెట్టింది. అందుకనే ఈ బాధల్లో నేరాల్లో ఈ పోటీ ఏముంటుంది వాస్తవంగా. ఇంకోటి నాగబాబు సర్దుకున్నదాన్ని మళ్ళీ మీరు నల్లిఫై చేస్తున్నారే. చంద్రబాబు కూడా అంతే, ఖండించారు, చెప్పారు. ఇంకా నిన్నటికి వచ్చేసరికి ఇక్కడ రాయి పడింది, అక్కడ పడింది, ఈ కోడికత్తులన్నీ చూసామని మళ్ళీ ఆయన. లోకేష్ ఏమో రాయి తాడేపల్లి గూడెం నుంచి వచ్చిందని. ఈ డిఫెన్స్ ఎందుకని? ఆ రాయి విసిరిన వాళ్ళకు ఎందుకు ఎవరైనా వాళ్ళ తరఫున మాట్లాడాలి? హాఫ్ అన్ అవర్ వ్యవధిలో ఆయన వెంబడే ట్వీట్ చేశారు లోకేష్. అవును, దాడి జరిగిన అరగంట. అవును. అండ్ రెండోది వాళ్ళ క్లెయిమ్ ఏంటంటే సార్, గజమాల వేసినప్పుడు అందులో ఉన్న రేక్ ఏదో గీసుకుపోయిందని. బట్ మనం చూస్తే ఆ విజువల్ కనుక చూస్తే దానిలో స్పష్టంగా కనిపిస్తుంది ఆయన ఇట్లా దాటిన ఒక పక్కకు తల ఉంచారు. అంటే ఏదో మీద పడినప్పుడు ఒక కాపాడుకుంటానికి ఏదో చెయ్యి అడ్డం పెట్టి, ఇప్పుడు ఆ గజమాల మరి పక్కనే కనపడాలి కదా మనకి. అవును, లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు సార్? ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందంటే, ఒకదాన్ని హేతుబద్ధంగా ఇలా అలా అని మాట్లాడితే వెంటనే వెళ్ళి అటువైపు నుంచి మాట్లాడుతున్నారని నేను చూశాను. ఇప్పుడు అంతేందుకు చూసిన విజువల్ని బట్టి మాట్లాడుతున్నా సార్. నిజమే, నేను చెప్తుంది దాన్ని. ఆ రాత్రి వేశారు. ఇప్పుడు జగన్ పై రాళ్ళు అని పెట్టారండి, దాడి అని కూడా వాడలేదు ఒకరు. రాళ్ళు పడలేదే, పడింది ఒక రాయో 2 రాళ్ళు. రాళ్ళు అని ఎప్పుడు అంటారు? ఉదాహరణకు మొన్న ఎవరో వెనక నుంచి కనపడకుండా చెప్పు వేశారు, దాన్ని చెప్పు విసిరినారని ఇది అంతవరకు మనం చెప్తాము. ఈరోజు చంద్రబాబు మీద ఏమో గులకరాయి దూరంగా పడిందని ఆయనే చెప్తుంటే, ఈరోజు రాళ్ల దాడి అని హెడ్డింగ్ పెడతారు. ఇది ఎలా కుదురుతాయి? ఇవన్నీ పొంతన లేని ఒక విషయాలు. కాబట్టి ఇవన్నీ ఎవరి మీద దాడి జరిగినా తప్పు, దాడులకు ప్రజాస్వామ్యంలో తావులేదు. అలాగే అధికారులు కూడా ఏమైనా వైఫల్యాలు వాటి గురించి చర్చించుకొని వాటి మీద చర్యలు తీసుకోవచ్చు. ఎన్నికల సంఘం అధీనంలో ఉంది కాబట్టి ఎన్నికల సంఘం మీనా కూడా చాలా తీవ్రంగా ఆందోళన చెందారంటున్నారు. వాటి మీద రంగంలో సిపి గారు ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఒక 4 ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక 4 అధికారులతో పెట్టామన్నారు. సో ఎలక్షన్ కమిషన్ నిర్మాణమైంది కాబట్టి వీళ్ళు జాగు చేసే వ్యవహారం ఏం లేదు, ఇమీడియట్గా దే నీడ్ టు సబ్మిట్. సిట్ ఏర్పాటు చేశారు, 2 లక్షల ఏదో బహుమతి ఇస్తాము చెప్తే అని ప్రకటించారు. 4 అదుపులోకి తీసుకున్నారని నా ఉద్దేశం. తొందరగా ఉన్న సమాచారం షేర్